సాధారణంగా వీఐపీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటది? వీఐపీ వెళ్ళినప్పుడు చుట్టూతా గూడా మీద పడిపోకుండా చూస్తారు. వెహికల్స్ కాన్వాయ్ పోవడానికి చూస్తారు. పవన్ కళ్యాణ్‌కైనా అదే ఏర్పాటు చేశారు. చంద్రబాబుకైనా అదే ఏర్పాటు చేశారు. లోకేష్‌కైనా అదే ఏర్పాటు చేశారు. ఇంకా ఆ టైంలో పోలీసులు అట్లా అడ్డుకుంటుంటే వీళ్ళు మందలించారు. మీరెందుకు అడ్డుకుంటారు? నాకు వాళ్ళకి దూరం చేయబాకండి అని. బట్ ఇక్కడొచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి కంప్లీట్‌గా వదిలిపడేశారు. అంతకుముందు మిర్చి యార్డ్‌కి వెళ్ళినా అదే జరిగింది. పత్తి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అదే జరిగింది. అట్లాగే జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించేటప్పుడు అట్లాగే జరిగింది. మీద పడిపోయేటటువంటి కార్యకర్తల మధ్యన ఎవడన్నా అతన్ని ఏదన్నా చేయడానికి కుట్ర పన్నినోడు ఉంటే వాడికి దర్జాగా వీళ్ళు అవకాశం ఇస్తున్నారు. పదే పదే పూర్తి భద్రతా వైఫల్యం. జగన్‌కి రేపు పొద్దున ఏదన్నా అయినా ఏముంది 2 రోజుల పాటు జగనే జయించుకున్నాడని చెప్పేసి మన మీడియా ద్వారా డప్పు కొట్టించవచ్చు, లేదంటే ఆళ్ళ కార్యకర్తలే సైకోలు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయొచ్చు అనుకుంటే అది అతిపెద్ద మైనస్ అవుతుంది. చారిత్రక తప్పిదం అవుతుంది. క్రమంగా నిన్న తెనాలి వెళ్ళినప్పుడు అంతే, ఎవడూ పట్టించుకోలేదు. చివరికి మీద పడిపోతున్నారు, తొక్కేసుకుంటున్నారు. తనను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితి జగన్ది అవుతుంది. అదే విషయాన్ని సాక్షి జగన్ పర్యటనలో భద్రతా లోపాలని రాసుకొచ్చింది. కానీ ఇక్కడ భద్రత మేము బాగానే చేస్తున్నాం అని కోర్టులకు కూడా నమ్మించి అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి.